అక్టోబర్ 13 దేవుని వాక్య ధ్యానం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును. కీర్తన 25. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనమంతా క్షేమంగా ఉండి దేవుణ్ణి స్తుతించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క సన్నిధిలో మనమంతా ఆనందంగా ఉండడానికి, గొప్పగా ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన దినాన్ని బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మన జీవితాల్లో ఉన్నతంగా గొప్పగా మనం అనుకున్నవి జరిగి దేవుణ్ణి స్తుతించాలి అనే ఆలోచన నీకు కలిగి ఉన్నట్లయితే దానికి ఒకే ఒక అస్త్రం, లేకపోతే ఒకే ఒక గొప్ప మార్గం ప్రార్థన. ప్రార్థన మనము చేయటం ద్వారా మన జీవితంలో ఏదైతే జరగాలి అని అనుకుంటున్నామో అది ఖచ్చితంగా నీ జీవితానికి అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం అని చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు తెలియజేసినట్టుగా మన జీవితానికి ప్రార్థన ఒక అద్భుతమైన ఆయుధం అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోద్దు. ప్రార్థన ద్వారా దేవునికి నీ విన్నపాలు చెప్పుకోవడం ద్వారా నీ జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు వెళ్తావు. నీ సమస్యలు తొలగిపోతాయి. నీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఈరోజు చాలాసార్లు మనుషులతో చెప్పుకునేది దేవునితో చెప్పుకోవడానికి నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో గమనించవచ్చు. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని అధిగమించు. దాన్ని దాటి నువ్వు మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరమిస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో మన వ్యక్తిగత జీవితాలలో, మన చుట్టూ అనేక మంది భక్తుల జీవితాలలో ప్రార్థన ద్వారా వారు ఎలా సాధించారో మనం చూడగలుగుతున్నాం కదా. కనుక మనం మన జీవితాల్లో ప్రార్థనకు సమయం ఇద్దాం. నువ్వు ప్రార్థన ద్వారా గడిపినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలని జీవితంలో చేస్తాడు. మార్టిన్ లూథర్ గారు అంటాడు, నేను మొదట 3 గంటలు నా దేవునితో గడిపిన తర్వాత నేను ఈ రోజున ప్రారంభిస్తాను. నిజమే ప్రియులారా, మనము దేవునితో గడిపి లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకము మనల్ని ఏమీ చేయలేదు. దేవుడు మనల్ని కాపాడతాడు. ప్రభు నీ ప్రార్థనలన్నీ అంగీకరించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీ బిడ్డల ప్రార్థనలన్నిటినీ మీరు అంగీకరించండి, సఫలపరచండి. నీ బిడ్డల జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చండి. మా దేవా, నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.